వెల్కమ్ టు NN1 న్యూస్. ఈరోజు ముఖ్యమైన వార్తలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఉగాది పండుగ చుట్టూ గ్రామ దేవతల ఉత్సవాలు ప్రతి ప్రాంతాల్లో ప్రత్యేకతను సంతరించుకుంటాయి. అయితే గోదావరి తీరంలో ఉన్న ఒక దివ్యక్షేత్రంలో మాత్రం ఈ వేడుకలు మరింత వైవిధ్యంగా భక్తి పరవశంతో సాగుతాయి. అరవిబిడ్డల ఆరాధ్య దేవతగా ప్రసిద్ధి చెందిన గండిపోచమ్మ అమ్మవారి జాతర ఉగాది అనంతరం ఘనంగా ప్రారంభమవడం ఇక్కడ ప్రత్యేకత. ప్రకృతి ఒడిలో పాపికొండల మధ్య కొలువైన ఈ ఆలయం భక్తులను ఆకట్టుకుంటూ ఆధ్యాత్మికానందాన్ని పంచుతోంది. గోదావరి ఒడ్డున ఉన్న ఈ ఆలయం వందల ఏళ్ల చరిత్ర కలిగి ఉంది. గిరిజనులు అమ్మవారిని తమ ఇంటి ఆడబిడ్డగా భావిస్తూ ప్రతి శుభకార్యానికి ఆహ్వానిస్తారు. పసుపు కుంకుమలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ భక్తి శ్రద్ధలతో ఆమెను కొలుస్తారు. ముఖ్యంగా ఆదివారం మంగళవారాల్లో ఆలయం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. గండిపోచమ్మ అమ్మవారు చాలా స్వచ్ఛమైన తల్లి. ఈ సందర్భంగా ఎంతోమంది గ్రామ ప్రజలు, ప్రతి చుట్టుపక్కల ఉన్న మండలంలో ఉన్న గ్రామ ప్రజలందరూ అమ్మవారిని దర్శించుకోవడం కోసం ప్రతి సంవత్సరం కూడా ఈ తీర్థయాత్రలు జరుగుతాయి. ఈ రోజు నుంచి మొదలుకొని ప్రతిరోజు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. ఈ కార్యక్రమాన్ని చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ వచ్చి ఆనందించవలసి కోరి ప్రార్థిస్తున్నాం. పోలవరం జిల్లా దేవిపట్నం మండలం గొందూరు గ్రామంలో వెలిసిన శ్రీ గండిపోచమ్మ తల్లి జాతర ఉగాది వెళ్ళిన మరుసటి రోజే స్టార్ట్ అవడం జరుగుతుంది. ఈ జాతరకి ఇంచుమించు వేల కొద్ది జనం వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఈ సందర్భంగా ఈ దర్శనం చాలా బాగుంటుంది. గోదావరి ఒడ్డున వెలిసిన అమ్మవారు చాలా పవిత్రమైనది కాబట్టి అందరూ వచ్చి దర్శించడానికి కోరుచున్నాము.